కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల పట్టభద్రులు పోటెత్తగా చాలా చోట్ల మందకుడిగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి విశాఖపట్నం నుండి మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. అదే కాకుండా నల్గొండ నుండి కిరణ్ కూడా లైవ్ లో ఉన్నారు. ఫస్ట్ విశాఖపట్నం నుండి రాజుని లైవ్ లో తీసుకుందాం. రాజు, ప్రస్తుతం మంత్రి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చూసుకుంటే టీచర్ల ఎమ్మెల్సీ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు తూర్పుగోదావరి అటువైపు అయితే అమరావతి, గుంటూరు చూసుకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ కొనసాగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ అయితే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఏదైతే ఉందో మొదటి 2 గంటలు మందకోడిగా సాగినప్పటికీ తర్వాత క్రమక్రమంగా ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సందడిగా మారాయి. మరోవైపు అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల ముందులోనే శిబిరాలను ఏర్పాటు చేసుకుని అక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయ ఓటర్లందరినీ కూడా అవగాహన కల్పిస్తూ తమ అభ్యర్థికి ఓటేయాలంటూ కూడా అభ్యర్థన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి మొదలైనటువంటి పోలింగ్ ఇప్పటి వరకు చూసుకుంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటివరకు 44% అయితే పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారికంగా వెల్లడించారు. ఇంకా దీని శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకి సంబంధించి అయితే ఇప్పటివరకు 35% అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇది క్రమక్రమంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా పోలింగ్ సంబంధించి సమయం ఉండడంతో చాలా మంది అయితే రద్దీ తగ్గిన తర్వాత వెళ్దాం అంటూ కూడా చాలా మంది ప్లాన్ చేసుకోవడంతో పోలింగ్ సెంటర్లకు అయితే రావడం తగ్గుతుంది. ఇక మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే ఇక్కడ మనం విశాఖపట్నంలో ఏయూ హై స్కూల్ గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 200 మీటర్లకు ముందు అభ్యర్థులకు మద్దతుగా కూడా శిబిరాలు ఏర్పాటు చేసి తమ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ వచ్చిన ఉపాధ్యాయులకు అయితే అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఉపాధ్యాయులు తమ ఓటు ఎక్కడుందో తెలుసుకుని అదే ఏ వరుసలో ఉందో తెలుసుకున్నది కూడా ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఓటర్లకి అయితే అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా గతంతో కంటే కూడా భిన్నంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో కేవలం ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసి ప్రచారాలు చేసేవి. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ నాయకులు కూడా అభ్యర్థికి మద్దతుగా తెలియజేస్తూ అభ్యర్థికి అయితే బహిరంగంగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ మద్దతు తెలియజేస్తూ అభ్యర్థి తరఫున అయితే ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అయితే రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది అని చెప్పి ఒక ఆసక్తికరమైనటువంటి ఎన్నిక జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదే మరొక కొద్దిసేపటి క్రితమే పాయకారావుపేటలోనైతే ఒక శిబిరం దగ్గరికి వెళ్లి హోమ్ మినిస్టర్ అనిత స్వయంగా శిబిరంలో కూర్చొని అక్కడ జరుగుతున్న పోలింగ్ సరళి కూడా ఎలా జరుగుతుందో ఆరా తీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ఒక అభ్యర్థి ఏదైతే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారో ఆ శిబిరానికి వెళ్లి అక్కడ కూర్చొని వాళ్ళకైతే మద్దతు తెలియజేస్తూ కూడా ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే ప్రతి పోలింగ్ సెంటర్ లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి ఓటర్లకు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఇక ఎలా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ లేదా అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వ్యాప్తంగా కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా జిల్లాలు ఎస్పీలు స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడం, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసులు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసులు కూడా పోలింగ్ సెంటర్లకు వెళ్లి అక్కడ జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను అయితే పరిశీలించడం జరుగుతుంది. దీంతో ఈ రోజు ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం కూడా పోలింగ్ సరళి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ సరళి ఉందో దీన్ని మించి కూడా మధ్యాహ్నం ఓటర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారుల అంచనా ప్రకారం 90% పోలింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు తీసుకుంటూ ఉపాధ్యాయ ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి వెళ్లే విధంగా కూడా అవగాహన కల్పిస్తూ కూడా వాళ్ళందరినీ కూడా మొదలై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.